చాలా సంతోషం. ఎందుకంటే మరి కొంచెం ఇది క్రిస్మస్ సెలబ్రేషన్ కనుక మరి నేను వేరే పాటలు పాడటం బాగాను కనుక నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను మరి ముందుకు కొనసాగదాం. చూడండి, మా పిల్లలు చాలా సంతోషంగా మేకప్లు కూడా వేసుకొని వచ్చారు. పాట పాడి డాన్స్ చేద్దామని. మాది 21వ తారీఖు మా సెలబ్రేషన్. మరి మీ అందరూ కూడా తప్పనిసరిగా రావాలి. అయ్యగారికి పేపర్ ఇచ్చాను కనుక మరి రాత్రికాల సమయంలో మరి నేను చెప్పవలసింది కొంచెం చిన్న మాటలు. మరి మీ అందరికీ తెలుసు, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట రక్షకుండు మంచిది. పిల్లలారా, ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలే లభించిన సమయాన్ని బట్టి నేను మాట్లాడతాను. చూడండి, అపోస్తులైనటువంటి మత్తయి రాసిన శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం తీసుకున్నాం. దయచేసి మత్తయి శుభవార్త, అపోస్తులైనటువంటి మత్తయి రాసిన శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం పాఠంగా తీసుకున్నాం. ఆమె ఒక కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. చూడండి, ఒక మనిషి పాపములోను శాపములోను మరి ఉన్నప్పుడు ఆ మనిషిని మరి సమాజంలో గౌరవాన్ని, సమాజంలో విలువను తెచ్చిన వారు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక్కడే. ఎందుకంటే చూడండి, మనకు తెలుసు, మనం పద్దాక బైబిల్లో ప్రతి ఆదివారం ప్రతి ఆరాధన చేస్తున్నాం. ఒక మనిషి జక్కయ్య అనేటువంటి పేరు కలిగి ఉన్నాడు. చాలా అతనికి పాపి అనేటువంటి పేరు జీవ గ్రంథంలోనే రాయబడి ఉన్నది. మరి పాపిని పరిశుద్ధునిగా చేయగలిగిన వాడు ఒకే ఒక వ్యక్తి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. నిజమైనటువంటి క్రిస్టమస్ ని మనం ఆరాధిస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు, క్రిస్టమస్ ని మనం జరుపుకున్నప్పుడు మన జీవితాలు మరి ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. చూడండి, జక్కయ్య చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, పాపి అనేటువంటి పేరు పొందిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని యేసయ్య దగ్గరికి చేర్చుకొని అతనికి రక్షణ కలగజేసి అతన్ని సమాజంలో మానవ మనుషుల్లో అతను ఒక మంచి వ్యక్తిగా యేసు ప్రభువారు అతన్ని నిలబెట్టాడు. అందుకని
ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. అంటే సర్వ మానవాళి పాప శాపముల నుంచి విడిపించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఎందుకంటే సర్వ పాప పరిహార్థం రక్త ప్రోక్షణ అవశ్యం, తత్రక్త పుణ్యదాన బలియాగం. ఆయన రక్తము ద్వారాగా సర్వ మానవాళికి రక్షణ కలగజేసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ శుభదినములో మనం యొక్క ప్రపంచ యావత్తు భూమి కాంతంలో కూడా ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రతి కుటుంబంలోను, ప్రతి ఒక్క మరి సంఘంలోను, ప్రతి ఒక్క గ్రామంలో మరి ఇలాంటి జరుపుకుంటాం. మరి యొక్క దేవునికి మరి ఇష్టమైనటువంటి పండగ. మన జీవితాల్లో కుటుంబాల్లోనే సంతోషం ఆనందంగా మరి గడపడం కాదు, కానీ ఎదటి వారి జీవితాల్లో చూడండి, యేసు ప్రభువారు ఆ జక్కయ్యకు రక్షణ లేదు. ఆ జక్కయ్య సమాజంలో మరి పాపిగా ముద్రించబడినటువంటి జక్కయ్య, పాపి తన జీవితాన్ని మరి పాపంతో మరి జీవిస్తున్నటువంటి ఆ జక్కయ్యని యేసుక్రీస్తు వారు సమాజంలో కలిపి అతనికి మంచి రక్షణను కలగజేశాడు. అది నిజమైనటువంటి క్రిస్మస్. కనుక దేవుని పిల్లలారా, మరి చూడండి ఇక్కడ అంటాడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని రాయబడి ఉన్నది. చూడరా, మరి ఆయన రక్షకుడు, సర్వ మానవాళిని రక్షించడానికి. ఇంకొక వ్యక్తి ఉన్నారు, సమరయ స్త్రీ. ఆమె పేరు పాపాత్మురాలని రాయబడి ఉన్నది. ఈ పాపాత్మురాలనేటువంటి రాయబడినటువంటి ఆ యొక్క స్త్రీని చూడండి, యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆమెను చూడాలని, ఆమెతో మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాడో, ఆ సమరయ స్త్రీ ఆ గ్రామానికి, సుకార్ అనేటువంటి గ్రామం నుంచి నీళ్లు తోడుకుంటానికి ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసు అక్కడ ఉండి ఆమెతో మాట్లాడి ఆమెలో ఉన్నటువంటి పాప జీవితాన్ని, ఆమెలో ఉన్నటువంటి పాప నైజాన్ని ఆయన తీసివేసి ఆమెను పవిత్రురాలుగా చేసినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకు ఈ మాటలో మీ అందరికి తెలిసిన మాటలు ఎందుకు చెప్తున్నామంటే, క్రిస్మస్ అనేది సర్వ మానవాళి ఆచరిస్తున్నటువంటి, అనుసరిస్తున్నటువంటి ఇది గొప్ప పండగ. ప్రపంచ యావత్తు కూడా జరిపిస్తున్నటువంటి గొప్ప మరి పండగ. అయితే ఈ పండగ దినాల్లో మరి మనం ఎలాగా, పాపి కనపడింది అనుకోండి, పాపి కనపడితే పాపిని అసహించుకునేటువంటి మన జీవితాలు ఉంటాయి. కానీ అలాంటి జీవితాలు కాకుండా పాపిని కూడా ప్రేమించే స్వభావాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ నిజమైనటువంటి క్రిస్మస్ ని మనం ఆచరించినట్లయితే కుటుంబాల్లో, మన జీవితాల్లో మరి ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకనే భక్తుడు అంటున్నాడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షకుడు. యేసు అనే మాటకి ఏంటంటే రక్షకుడు. ఎవరు రక్షించాడు? నన్ను రక్షించాడు. నా పాప జీవితం నుంచి నన్ను రక్షించి నన్ను మనిషిగా నిలబెట్టి ఆయన అనేక ప్రాంతాల్లో మరి దేవుని సువార్తను ప్రకటించేటట్లుగా నన్ను దేవుడు నిలబెట్టాడు. నా పాప జీవితాన్ని నుంచి విడిపించి నిజమైనటువంటి మరి ఆ క్రిస్మస్ గా నేను ఆరాధించుకుంటూ అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తున్న దేవుని మహాకృపను బట్టి ప్రియులారా, మరి మనం క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే అది దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా ఎదటి వ్యక్తిని ప్రేమించి, ఎదటి వ్యక్తిని మరి గౌరవించి, ఆ మనిషికి ఇవ్వాల్సినటువంటి విలువను మనకి ఇచ్చామనుకోండి, అదే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఎంతో చక్కగా ఆరాధనలో పాల్గొని ప్రతి వ్యక్తిని గౌరవించి, ప్రతి వ్యక్తిని ప్రేమించి మరి మనం వారిని ఆదరించినప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్ మనం జరుపుకున్నటువంటి దానికి విలువ ఏంటంటే ఎదటి వ్యక్తిని ప్రేమించటం, పాపిని ప్రేమించటం, అతను రక్షించటం, పాపంలో నుంచి, శాపం నుంచి అతన్ని బయటికి తీయటమే నిజమైనటువంటి క్రిస్మస్. కనుక మనందరం కూడా మరి రాత్రికాల సమయంలో మరి మన దైవజనులు రెవరెండ్ మరి రవిదాస్ అయ్య గారు, ప్రిన్స్ ఆఫ్ పీస్ మరి సంస్థ మరి అధినేతలైనటువంటి మరి ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలవటం జరుగుతుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో మీ మధ్యలో మాట్లాడటానికి దేవుడు మహాకృపనిచ్చారు. కనుక మరి అందరం కూడా క్రిస్మస్ ని మనం ఆరాధిస్తున్నప్పుడు ఎదటి వ్యక్తిని ఎలా ప్రేమించాలి, ఇదిగో యేసు పాపిని ప్రేమించాడు.
పాపిని రక్షించాడు, పాప జీవితాల నుంచి, పాప బ్రతుకు నుంచి విడిపించి వాళ్ళకి నిజ క్రిస్మస్ కలగజేశాడు కనుక అలాంటిది మనం కలిగి ఉండి ప్రతి వ్యక్తిని ప్రేమించి స్వభావం మనం కలిగి ఉన్నప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్. అదే దేవుడు కోరుకునేది మన హృదయాల్లో దేవుడు కోరుకునేది అదే ఏంటంటే నిజమైన క్రిస్మస్. దేవుడు సంతోషిస్తాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాట దీవించును గాక.